బాయిలీ అండ్ లవ్ విత్ స్నాజీ సర్జన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆ, క్లినికల్ ప్రాక్టీస్లో మనకి తరచుగా కనిపించే డిస్క్రీట్ బ్రెస్ట్ లంప్స్ అంటే రొమ్ములో స్పష్టంగా తెలిసే గడ్డల గురించి లోతుగా చర్చిద్దాం. వీటిని సరిగ్గా వర్గీకరించడం డయాగ్నోసిస్కి చాలా ముఖ్యం కదా. అవును, కరెక్ట్. ఈ గడ్డల్ని ప్రాథమికంగా బినైన్ అంటే క్యాన్సర్ కానివి, ఇంకా మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలుగా చూడాలి. ఈ మొదటి విభజనే తరువాత ఏం చెయ్యాలో డిసైడ్ చేస్తుంది. సరే, ముందుగా బినైన్ గడ్డల గురించి మాట్లాడుకుందాం. వీటిలో చాలా రకాలుంటాయి కదా. మన క్లినికల్ ఎగ్జామినేషన్లో వీటిని వేరు చేసి చూడటం ఎలా? నిజమే, బినైన్ లంప్స్లో చాలా వెరైటీ ఉంది. వీటిని మళ్ళీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపుతో ఉన్నవి, నాన్ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు లేనివిగా చూడొచ్చు. ఓకే, నాన్ ఇన్ఫ్లమేటరీలో ఏముంటాయి? నాన్ ఇన్ఫ్లమేటరీలో ఫైబ్రో యాడినోమా చాలా కామన్, ముఖ్యంగా యంగ్ పేషెంట్స్లో. అది తెలుసు కదా, బ్రెస్ట్ మౌజ్లా కదులుతుంది. అలాగే బ్రెస్ట్ సిస్ట్లు కూడా. సిస్ట్లు కూడా తరచుగా చూస్తాం. అవును, ఇంకా పాలిచ్చే తల్లులలో అయితే గెలాక్టోసిల్ గుర్తుంచుకోవాలి. డక్టల్ పాపిల్లోమా, హమటోమా, కొన్నిసార్లు దెబ్బ తగిలిన తర్వాత వచ్చే హెమటోమా లేదా ట్రామాటిక్ ఫ్యాట్ నెక్రోసిస్, ఇవన్నీ ఈ గ్రూప్లోకి వస్తాయి. బినైన్ ఫైలాయిడ్స్ కూడా? అవును, బినైన్ ఫైలాయిడ్స్ కూడా ఇక్కడే పరిగణించాలి. కానీ దీనికి మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం, అది వేరే విషయం. అంటే గడ్డ లక్షణాలు, పేషెంట్ హిస్టరీ బట్టి అవి ఇన్ఫ్లమేటరీయా కాదా అని మనం అంచనా వేయొచ్చన్నమాట. మరి ఇన్ఫ్లమేటరీ బినైన్ గడ్డల సంగతేంటి? ఇన్ఫ్లమేటరీ గడ్డల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి ఉంటాయి, ఇన్ఫెక్షన్ కానివి ఉంటాయి. ఓకే, ఇన్ఫెక్షస్ వాటిలో బ్రెస్ట్ యాబ్సెస్ చాలా ముఖ్యం. అది అక్యూట్ యాబ్సెస్ కావచ్చు, లేదా కొన్నిసార్లు ట్యూబర్క్యులర్ యాబ్సెస్ కూడా కావచ్చు. ట్యూబర్క్యులర్ కూడా గడ్డలాగే ప్రెజెంట్ అవుతుందా? అవును, లంప్ లాగే ప్రెజెంట్ అవ్వచ్చు. ఇంకొకటి, యాంటీబయోటిక్స్ వాడాక కూడా తగ్గకుండా ఉండే ఒక స్టెరైల్ యాబ్సెస్ లాంటిది యాంటీబయోమా అంటాం, అది కూడా ఏర్పడొచ్చు. యాంటీబయోమా అంటే అది ఇన్ఫెక్షన్ కాదనమాట. కరెక్ట్, స్టెరైల్ కలెక్షన్. ఇంకా గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్ అరుదుగా పరాణజీవులు అంటే హైడాటిడ్ లేదా ఫైలేరియాసిస్ వల్ల లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గడ్డలు రావచ్చు. ఆస్పర్జిలోసిస్, బ్లాస్టోమైకోసిస్ లాంటివి. చాలా అరుదు కదా అవి? చాలా అరుదు, కానీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో ఉండాలి. మరి ఇన్ఫెక్షన్ కాని ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఏదైనా ఉందా గడ్డలా వచ్చేది? ఉంది, పెరిడక్టల్ మాస్టైటిస్. ఇది కొన్నిసార్లు తాత్కాలికంగా వచ్చిపోయే గడ్డలా కూడా బిహేవ్ చెయ్యొచ్చు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సరే, ఇవి బినైన్ గడ్డల యొక్క ఒక స్థూలమైన వర్గీకరణ. ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మ్యాలిగ్నెంట్ గడ్డల విషయానికొస్తే, ఎస్, మ్యాలిగ్నెంట్ గడ్డలను గుర్తించడమే మన మెయిన్ టార్గెట్. వీటిలో ముఖ్యంగా రొమ్ము కార్సినోమా, అది ఇన్వాసివ్ రకం కావచ్చు, లేదా డక్టల్ కార్సినోమా ఇన్సైటు డీసీఐఎస్ కావచ్చు. డీసీఐఎస్ అంటే ఇంకా నాళాలకే పరిమితమై ఉండటం. అవును, ఇంకా లోపలికి స్ప్రెడ్ అవ్వని స్టేజ్. రెండవది మ్యాలిగ్నెంట్ ఫైలాయిడ్స్ ట్యూమర్. ఇది బినైన్ ఫైలాయిడ్స్ నుంచి వేరు చేయడం కొన్నిసార్లు క్లినికల్గా కష్టం. బయాప్సీ చాలా ముఖ్యం. కరెక్ట్. కొన్నిసార్లు కొంచెం స్పెషల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. మీరిందాకన్నట్టు వాటంతటివే వచ్చి తగ్గిపోయే గడ్డలు. అవును, వాటిని అవానసెంట్ లంప్స్ అంటాం, అంటే వచ్చి మాయమయ్యేవి. ఇవి కొన్ని రోజుల్లోనే వాటంతటివే కనిపించి పూర్తిగా మాయమైపోతాయి. కారణం? దీనికి కారణం ఇందాక చెప్పిన పెరిడక్టల్ మాస్టైటిస్ వల్ల తాత్కాలికంగా ఏర్పడే ఒక ఇన్ఫ్లమేటరీ మాస్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇందులో గడ్డ, నొప్పి, టెండర్నెస్ అన్నీ ఒకేసారి మాయమవుతాయి. ఓ అలాగా. మరి కొన్నిసార్లు గడ్డ మాయమైన నొప్పి, టెండర్నెస్ మాత్రం ఉంటాయి లేదా కొత్తగా వస్తాయని కూడా అంటారు. అదెలా సాధ్యం? అది వేరే మెకానిజం. అది రప్చర్డ్ సిస్ట్స్ వల్ల గాని లేదా పగిలిన గెలాక్టోసీల్స్ వల్ల గాని జరుగుతుంది. సిస్ట్ పగిలినప్పుడు గడ్డ సైజు తగ్గిపోతుంది లేదా మాయమవుతుంది. కానీ లోపల ఉన్న ఫ్లూయిడ్ లేదా పాలు చుట్టుపక్కల టిష్యూలోకి అంటే స్ట్రోమాలోకి లీకై అక్కడొక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ మొదలవుతుంది. అందుకే గడ్డ పోయినా నొప్పి, సున్నితత్వం లాంటి లక్షణాలు వస్తాయి లేదా కంటిన్యూ అవుతాయి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు క్లినికల్గా. నిజమే. అంటే లంప్ రిజాల్వ్ అయినా సిమ్టమ్స్ ఉండొచ్చు. ఈ వర్గీకరణ
ముఖ్యంగా ఈ ఎవానెసెంట్ లంప్స్, రప్చర్డ్ సిస్ట్స్ లాంటి ప్రత్యేక పరిస్థితులు అర్థం చేసుకోవడం డయాగ్నోసిస్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా. క్లినికల్ ఎగ్జామినేషన్, ఇమేజింగ్, అవసరమైతే బయాప్సీ. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారానే మనం ఈ గడ్డల అసలు స్వభావాన్ని నిర్ధారించగలుగుతాం. ప్రతి గడ్డని జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చెయ్యాలి. అవును, క్లినికల్ ప్రాక్టీస్లో ఈ గడ్డల్ని మనం అంచనా వేసేటప్పుడు ముఖ్యంగా బినైన్, మాలిగ్నెంట్ మధ్య తేడా చూడటంలో, ఈ మధ్య వస్తున్న కొత్త ఇమేజింగ్, పాథలాజికల్ టెక్నిక్స్ పాత్ర గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఎస్, అది ఎప్పుడూ పరిగణించాల్సిన విషయమే. టెక్నాలజీ మనకు ఎంతో సహాయపడుతుంది. మా ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి చర్చలో కలుద్దాం.